ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండోయ్. ఈ ప్రాసెస్లో చేస్తే వంట రాదు అన్న వాళ్ళు కూడా ఈజీగానే చేసేయచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ గజ్జికాయల రెసిపీ కోసం మెయిన్గా బాగా అయినటువంటి కొబ్బరికాయలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లేతగున్న కొబ్బరికాయ అనేది ఈ రెసిపీలో వాడకూడదు. కొబ్బరికాయల్ని చక్కగా తురుముకొని పెట్టుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మీకు తీపి సరిపోదనుకుంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు. కొబ్బరి లౌజ్ మిశ్రమం అనేది ఇంకా టేస్టీగా ఉండడం కోసం కొన్ని పల్లీలు, కొన్ని జీడిపప్పు బద్దలు అనేవి వేయించుకొని బరకగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇలా వేయించుకొని మిక్సీ పట్టుకొని పప్పుల పొడిని వేసుకోవడం వల్ల మనకి గజ్జికాయ అనేది తింటున్నప్పుడు క్రంచీగాను ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. కొబ్బరి లౌజ్ చేసుకుంటే మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. గజ్జికాయ పై లేయర్ కోసం 1/2 కేజీ మైదా పిండి, 1/4 కేజీ తెల్ల ఉప్మా రవ్వ, చిటికెడు సాల్ట్ వేసుకొని మెత్తని చపాతీ పిండిలా కలుపుకొని పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని మెత్తని చపాతీలో చేసుకోవాలి. గజ్జికాయలను ఒక్కొక్కనే చెక్కను తీసుకొని చపాతీని పెట్టుకొని మధ్యలో మనం చేసి పెట్టుకుని కొబ్బరి లౌజుని పెట్టుకొని ప్రెస్ చేస్తే గజ్జికాయ రెడీ అవుతుందండి. అలా ఒక్కసారిగా ఒక 20 గజ్జికాయలు చేసి పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అవుతుంది ప్రాసెస్ అనేది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గజ్జికాయలు అనేవి మనం ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి. హై ఫ్లేమ్లో ఉంటే కనుక గజ్జికాయ అనేది ఉరికినే మాడిపోతుంది. అంతేనండి, 2 స్టెప్పుల్లో మన గజ్జికాయల రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మా అమ్మ చేతి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒక గజ్జికాయ తీసుకుని తింటుంటే ఉందండి, పై లేయర్ క్రిస్పీగా లోపల క్రంచీగా చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చితే కనుక నాకు ఒక కామెంట్ చేయండి. మీది ఏ ఊరు అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను వీడియోస్ చేస్తున్నందుకు. అలాగే వెళ్తూ ఒక లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మర్చిపోకుండాను. ఉంటాను మరి. మీ ఇంటి మల్లికతో ముచ్చట్లు.